ఇంత ప్రైమ్ ప్రాపర్టీకి ఓనర్ అయ్యుండి నీకెందుకయ్యా ఈ శ్రమ? హాయిగా ఇంటి దగ్గరో కౌంటర్లోనో కూర్చోవచ్చుగా అన్నాను నవ్వుతూ. దానికతను చేస్తున్న పని ఆపి, సార్, అదృష్టం అంటే వయసుడిగాక మంచం పట్టకుండా పనిలో పనిగా పోవడం అని మా నాన్న చెప్పేవాడు. మొన్నటి వరకు ఈ హోటల్ ఆయనే నడిపారు. తన 80వ ఏట ఓ రోజు టిఫిన్ల హడావుడైపోయాక ఇంటికొచ్చి స్నానం చేసి భోంచేసి పడుకుని నిద్దట్లోనే హాయిగా చనిపోయాడు. మా నాన్న ఎప్పుడూ ఒకటే చెప్పేవాడు సార్, తిరగని గడియారానికి అరగన్ని పరమాన్నానికి విలువుండదట అన్నాడు వచ్చిన కస్టమర్ల దగ్గర డబ్బులు తీసుకుంటూ. అర్ధాంతరంగా యుద్ధం ఆపేసిన అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి చూసినట్టు చూస్తూ ఉండిపోయాను అతడి మొహంలోకేసి. ఇదంతా విన్న తర్వాత నా కర్తవ్యం ఏమిటో నాకు అర్థమైంది. రేపట్నుంచి నేనేం చెయ్యాలి అనేది ఒక క్లారిటీ వచ్చాక ఇంటి దారి పట్టాను. ఏంటి కథ? ఇంతకీ ఆయన రేపటి నుంచి ఏం చేయాలనుకుంటున్నాడు అని పూర్తిగా వినాలనుకుంటున్నారా? అయితే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని శ్రమయా ధరిత్రి అనే వీడియోలో పూర్తి కథ వినండి.